అవినాష్ రెడ్డి గారు ఈ సమైక్య ఉద్యమాన్ని పులికేకని ఎందుకు ఏర్పాటు చేయాల్సి ఉంది? రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. మాకు జరిగే అన్యాయానికి నిరసనగానే మాకు జరిగే అన్యాయాన్ని వినిపించడం కోసమే ఇవాళ మేము 1,00,000 మందితో పులివెందుల పులికేక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా కార్మిక ఉద్యోగ జేఏసీలందరికీ కూడా జేఏసీ సభ్యులందరికీ కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. జై సమైక్యాంధ్ర అనే పార్టీలను మాత్రమే జేఏసీతో కలిసి పనిచేసే అవకాశం మీరు కల్పించండి. గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీని అయితేనేమి, రాష్ట్రాన్ని విభజించి పాపం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అయితేనేమి పొర్రపాటును కూడా జేఏసీ కూడా దగ్గరకు కూడా రానివ్వకూడదని చెప్పి జేఏసీ సభ్యులందరినీ కూడా జేఏసీ నాయకులందరినీ కూడా నేను విన్నపం చేస్తా ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా జేఏసీలో కార్మికులు ఉద్యోగులకు సంబంధించిన జేఏసీలో ఖచ్చితంగా సమైక్యాంధ్రకు జైకొట్టి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం వంటి పార్టీలే ఉండాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇదే పరిస్థితి. మొత్తం మీద అయితే ఎవరైతే సమైక్యాంధ్రకు జై కొడతారో ఆ పార్టీలనే జేఏసీలో కలుపుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు.